అర్జున్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. అతన్ని పరామర్శిస్తారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా? పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన సంఘటనలో ఒక ఫ్యామిలీ తన తల్లిని కోల్పోయి కొడుకు పరిస్థితి విషమంగా గత కొన్ని రోజులుగా అయితే కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఈ సమయంలో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి జైలుకి పంపించి ఆ కేసుని విచారణ జరిగే సమయంలో అల్లు అర్జున్ అరెస్ట్ చేసి ఆయనను విచారించి తదుపరి బెయిల్ పై విడుదల అయిన తర్వాత సినీ ప్రముఖులందరూ, సినిమా హీరోలందరూ అల్లు అర్జున్ ని పరామర్శించడంతో, అంతేకాకుండా అంటే కేవలం పరామర్శించడం మాత్రమే కాకుండా రేవంత్ రెడ్డిని విమర్శించారు, రేవంత్ రెడ్డిని తిట్టారు. కేవలం సీఎం పేరు మర్చిపోయాడు అనే కారణంగానే సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ని జైల్లో పెట్టించారనే తీవ్రమైన విమర్శలు అయితే రేవంత్ రెడ్డి ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రతిపక్ష నేత అయినటువంటి కేటీఆర్ కూడా పలుమార్లు కేవలం అల్లు అర్జున్ తన పేరు మర్చిపోయాడు అన్న కారణంతోనే, అన్న ఈగోతోనే అల్లు అర్జున్ని అరెస్ట్ చేయించారని చెప్పేసి చాలా చోట్ల అలా అనడంతో వీటన్నిటికీ సమాధానంగా సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై చాలా ఘాటైన వ్యాఖ్యలు అయితే చేశారు. అల్లు అర్జున్కి కండ్లు పోయిందా, కాలు పోయిందా, అతనికి ఏమైందని ఇంతమంది పరామర్శిస్తూ కన్ను తిడుతున్నారు అనే విధంగా అయితే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అసలు అల్లు అర్జున్కి కనీస మానవత్వం కూడా లేదని, ఒక తల్లి చనిపోయింది, ఒక బిడ్డ చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉంటే ఆ ఫ్యామిలీని ఎవరు పరామర్శించలేదు, ఆ ఫ్యామిలీ గురించి ఎవరు ఏమీ మాట్లాడట్లేదు. కానీ అల్లు అర్జున్కి ఏదో అయిపోయిందని చెప్పేసి అందరూ ఆయన ఒక సెలబ్రిటీ అని చెప్పేసి ఆయనను పరామర్శించడం, విమర్శించడం మాత్రమే చేస్తున్నారు. ఆ ఫ్యామిలీని ఎవరు పట్టించుకోవట్లేదు. కనీసం మానవత్వం లేని ఈ సమాజం అని చెప్పేసి చాలా ఘాటైన వ్యాఖ్యలు అయితే చేశారు.